వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర. ఓం నారాయణ ఆదినారాయణ. 15వ అధ్యాయము. భిక్షాన్నం. ఎందరో ధనికులు వచ్చి ధనరాశులు శ్రీ స్వామివారి పాదాల చెంత కుమ్మరించినా వారికి ప్రశ్నలు చెప్పేది లేదు. పైవాళ్ళు ఒప్పుకోలేదు అని కానీ మాట రాలేదని కానీ చెప్పి త్రిప్పి పంపేవారు. భక్తి శ్రద్ధలు గల వారికి డబ్బు పెట్టకపోయినా వారు అడగకుండానే వారికి తమ ఆశీస్సులు రాయించి అభయముద్ర వేసిన చీటీలు ఇచ్చేవారు. కనుక ఎల్లవేళలా భిక్షాన్నం మీద ఆధారపడేవారు. తమ కోరికలు తీరిన భక్తులు శ్రీ స్వామివారి విడిదిలో సంతర్పణ చేసినా సరే, పండగ నాడైనా సరే భిక్షాన్నము తెచ్చేందుకు వెళ్ళవలసిందే. అయ్యా, ఈరోజు వీళ్ళు పెట్టారని మనం భిక్షకు పోకుంటే రేపు పెట్టరయ్యా అనేవారు. దశయ్య అనే ఆయన ప్రశ్నించాడు. స్వామి, ఆశ్రమాన్ని కనిపెట్టుకుని 20 మంది ఉన్నాము, మేమంతా బ్రతికేదట్టా అని అడిగాడు. అప్పుడు స్వామివారు, ఈ పండేదంతా ఎవరిదనుకున్నావయ్యా అన్నారు. భగవంతుడే అందరికీ ఆకలిచ్చి దానికి తగిన ఆహారాన్ని పండేటట్లు చేస్తున్నాడు. మన చేలో పండింది కనుక అంతా మనమే తినాలనే స్వార్థబుద్ధి మాని పంటనిచ్చిన దైవము ఎడల కృతజ్ఞతా భావముతో విరివిగా దైవము పేరిట దాన ధర్మాలు చేయమని స్వామివారు బోధిస్తున్నారు. శ్రీ స్వామివారికి భిక్ష కానీ నైవేద్యం కానీ దానం కానీ సమర్పించేటప్పుడు ఈ కృతజ్ఞతాభావముతో సమర్పిస్తే అది మహత్తరమైన ఫలితం ఇస్తుంది. భిక్షగాడనే భావనతో వేస్తే దానికి తగిన స్వల్ప ఫలితమే దక్కుతుంది. తమ మహాసమాధి అనంతరం కూడా వీరు తమ సేవకుల హృదయాలను తగు విధంగా ప్రేరేపించి ఈ నిరంతర భిక్ష సాంప్రదాయమును కొనసాగించుచున్నారు. శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు అన్నం తినడం మాని అటుకులు చక్కెర నీళ్లతో జీవిస్తున్న రోచిరెడ్డి ఇలా చెప్పారు. నాకు వృద్ధాప్యం వల్ల కంటిచూపు బొత్తిగా కానరాదు. అందులో ద్రవాహారం తీసుకుంటాను గనుక చాలా బలహీనంగా ఉంటాను. అదేమి చిత్రమో గాని భిక్షకు వెళ్లే వేలైతే కొండంత బలం వచ్చి ఇక పడుకోబుద్దయ్యదు. భిక్షాపాత్ర తీసుకొని పోతుంటే స్వామి దయ వలన దోవన తెల్లని దారం పట్టినట్లుగా స్వల్పంగా జాడ తెలుస్తుంది. అలా పోతుంటే ఒక్కరోజైనా ముళ్ళు గుచ్చుకొని గాని రాయి ఎదురు తగిలి గాని ఎరుగను. 2.5 కిలోల బియ్యపన్నం పట్టే టిఫను, మజ్జిగ టిఫను, భక్తులు ఇచ్చిన ఇతర వస్తువులు ఎక్కడా క్రింద పెట్టకుండా ఆశ్రమం చేర్చిన దాకా బాగా ఉంటాను. స్నానం చేసి స్వామివారికి నమస్కారం చేశాక ఆ శక్తి అంతా ఏమవుతుందో ఏమో, నిర్వీర్యంగా పక్క మీద వాలితే ఇక రేపు భిక్ష వేళకే తిరిగి శక్తి వస్తుంది. ఇది కేవలం శ్రీ స్వామివారి కృప కాక మరేమిటి? శ్రీ స్వామివారు నాకిచ్చిన ఈ సేవ చివరి శ్వాస వరకు చేయడమే నా పరమ కర్తవ్యంగా తలుస్తున్నాను. రోసిరెడ్డి గారు మే నెల 1986లో పరమపదించాక ఈ సేవను శ్రీరామయ్య వంటి ఇతర సేవకులు చేసేవారు. ఒకప్పుడు అనివార్య కారణాల వలన భిక్షాన్నానికి వెళ్లే మగవాళ్ళెవరూ ఆశ్రమంలో లేరు. అలాంటి పరిస్థితులలో కూడా నిరంతరం సాగే ఈ కార్యక్రమం నిలిచిపోకుండా శ్రీ స్వామివారు ఒక చిత్రమైన లీల ప్రదర్శించారు. చిన్ననాడే భర్త పోయాక దుఃఖము వలన ఆకలిలేమితో మంచం పట్టి చావనున్న కోడూరు వెంకమ్మ శ్రీ స్వామివారి కృప వలన స్వస్థత చెంది ప్రస్తుతం ఆశ్రమంలో ఉంటుంది. ఈమె ఏనాడూ గ్రామంలోకి వెళ్ళి ఎరగదు. ఈమెకు శ్రీ స్వామివారు ఎలాంటి ప్రేరణనిచ్చారో గాని నిరంతర భిక్ష నిలిచిపోకుండా ఆనాడు తానే భిక్షకు బయలుదేరింది. ఆ విధంగా ఈమె సుమారు 1 సంవత్సరము శ్రీ స్వామివారికి భిక్ష తెచ్చే సేవ చేయగలిగింది. నేటికి స్వామి కృప వలన ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. శ్రీ స్వామివారి కృప వలన వేళకు వచ్చిన అతిథులందరికీ ఆశ్రమంలో ఉచిత భోజన వసతి స్వామివారే కల్పించుచున్నారు. భిక్షాన్నాన్ని గూర్చి రోసిరెడ్డి గారు చెప్పిన మాటలు గమనార్హము.
ఆశ్రమంలో ఎక్కువ మంది అతిథులు వచ్చిన రోజు ఎక్కువ అన్నం దొరుకుతుంది, తక్కువ మంది వస్తే తక్కువే దొరుకుతుంది. నిండా ఆరోగ్యం బాగాలేదు, ఈరోజు ఊరంతా తిరగగలనా అనుకుంటే ఎప్పుడు తిరుగుతానో ఏమో. 2 టిఫిన్లు క్షణంలో నిండి కూర్చుంటాయి. శ్రీ స్వామివారి మహత్తు చెప్పేందుకు కాదులేయా, అది ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే అంటారు రోసిరెడ్డి గారు. ఇదే విధంగా ఏ రోజు వస్తువులు ఆశ్రమంలో లేకుంటే అవసరానికి తగిన వాటిని ఎవరో ఒకరు తెచ్చి ఇవ్వనే ఇస్తారు. నేను చాటుకుపోయాక కూడా నేనున్నప్పుడు జరిగినట్లే జరుగుతుంది అని స్వామివారిచ్చిన అభయం నేడు అక్షరాలా నిజమైంది. ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర 15వ అధ్యాయము సంపూర్ణం.